సో యాక్చువల్లీ మేము నేను పెరిగిన కల్చర్ అంత మోరల్ వాల్యూస్ ఏం కాదు. దేవునికి చాలా వ్యతిరేకంగా ఉన్న సిచ్యువేషన్స్, బ్యాక్గ్రౌండ్స్. సో అట్లా దేవుని భక్తి లేని వాతావరణం, అదేవిధంగా దేవుడికి భయపడని వాతావరణం కూడా, అటువంటి వాతావరణంలో పెరిగిన. సో అలాంటి సందర్భంలో దేవుడు నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి అలా నడిపించుకుంటూ వచ్చాడు. సో మా నాన్నమ్మ ఇప్పుడు చర్చికి వెళ్తూ ఉండేది అని చెప్పారు కదా. సో అలా వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది వెళ్ళడం, నేను చదువుకున్నప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్గా ఉండేది కాదు దేవుడి మీద. సో వేరే టెంపుల్స్కి కూడా వెళ్ళేవాడిని నేను. వేరే టెంపుల్స్కి వెళ్ళడం ఇవన్నీ మామూలుగా జనరల్గా జరిగేది. సో కొన్ని సందర్భాలు దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలా జరుగుతున్న విషయాలలో, ఇలా జరుగుతున్నప్పుడు మన చర్చి సత్తుపల్లి సంఘం నుండి ఆనంద్ బ్రదరు, ధర్మేంద్ర అన్న, శుభు అంకుల్, ప్రసాద్ అంకుల్, అగస్టిన్ బ్రదర్, వీళ్ళందరూ ఎన్టీఆర్ కాలనీకి వచ్చి సువార్త చెప్పేవాళ్ళు అనమాట. ఎన్టీఆర్ కాలనీ మా ఊరు వచ్చి ఫిలిం షోస్ చూపించి పర్సనల్గా తర్వాత మీట్ అయ్యి వ్యక్తిగతంగా చెప్తూ ఉండేవాళ్ళు, ప్రార్థన చేయడం, వాళ్ళు కూర్చొని మాట్లాడడం. సో ఒక రకమైన ప్రేమ నాకు కనబడింది. ఈ ప్రేమ నన్ను ఆకర్షించింది. ఎవరు ఆ ప్రేమను చూపించలేరు. సో ఆ ప్రేమ నన్ను అట్రాక్షన్ చేసింది. ఆ ప్రేమను చూపించుకోవడానికి, సో ఆ ప్రేమ తెలుసుకోవడానికి ఆ సంఘం నా పట్ల ఎంతగా ఈ బాధ్యత కలిగి ఉంది, ఎంతగా ఆలోచిస్తున్నారు వీళ్ళు, ఎందుకు మనకి తెలియదు, వీళ్ళు ఎవరో తెలియదు, మన ఇంటికి వస్తున్నారు, మన గురించి ప్రార్థన చేస్తున్నారు, మన కష్టాల గురించి తెలుసుకుంటున్నారు. ఈ ఆలోచన పట్ల ఈ దేవుని ప్రేమను ఆకర్షించి సంఘానికి నడిపించింది. సో అలా సంఘానికి వెళ్ళినప్పుడు కూడా దేవుని గురించి పూర్తిగా తెలియదు. సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళని, అక్కడ షైనీ సిస్టర్ సండే స్కూల్ తీసుకునే వాళ్ళు, స్టోరీస్ నేర్చుకోవడం, చిన్నగా బైబిల్ గురించి తెలుసుకోవడం, పాటలు నేర్చుకోవడం, నీతిగా అంటే మోరల్ వాల్యూస్, డిసిప్లిన్, క్రమశిక్షణ, ఇలా జరుగుతూ ఉంది. ఇలా జరుగుతున్న విషయాల్లో ఈ సంఘానికి వెళ్ళడం ద్వారా వాళ్ళు నన్ను మోటివేషన్ చేసేవాళ్ళు దేవుని గురించి చెప్పడం. సో బైబిల్ చదవండి, బైబిల్ చదువుతున్నావా, ఎక్కడి దాకా వచ్చినావు, ప్రార్థన చేసుకుంటాము అని చెప్పడం వల్ల నేను జస్ట్ బైబిల్ చదువుతా ఉన్నాను. సో నాకు ఎప్పుడు బైబిల్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందంటే, ఒకరోజు అన్న మెసేజ్ చెప్తున్నారు, ధర్మేంద్ర అన్న మెసేజ్ చెప్తున్నారు. ఒక టాపిక్ గురించి చెప్తా ఉన్నారు, పాయింట్స్ వైజ్గా చెప్తూ ఉన్నారు. అంటే ఒక సండే కాకుండా, ఒక సండేనే కన్క్లూజింగ్ చేయకుండా ఒక సండే ఒక పాయింట్స్ వైజ్గా చెప్తున్నారు. మీరందరూ నెక్స్ట్ వారం వచ్చేటట్టు నెక్స్ట్ వారం అదే వాక్యాలు చెప్తారు కదా అన్న చెప్పకముందే రెఫర్ చేసి చదివిన ఒకసారి నేను. అప్పుడు అప్రిషియేట్ చేశారు. అప్పుడు నాకు బైబిల్ చదవాలని ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇలా పెరుగుతున్నప్పుడు బైబిల్ చదవడం మొదలుపెట్టిన, బైబిల్ నన్ను చదవడం మొదలుపెట్టిన. సో బైబిల్ చదువుతున్నప్పుడు అద్భుతంగా దేవుడే నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అప్పుడు దేవుడి గురించి తెలుసుకున్నాను. దేవుని ప్రేమ అర్థమైంది, సంఘంలో ఉన్న ప్రేమ నాకు అర్థమైంది. ఇంత ప్రేమ ఎవరు చూపించలేదు, నా ఫ్రెండ్స్ కూడా చూపించలేరు, ఎవరు చూపించలేదు అని అర్థమైంది. సో ఆ రకంగా చిన్నగా బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఏంటో నాకు అర్థమైంది. దేవుడితో ఇంకోటి, మనము దేవుళ్ళు ఎదగాలంటే పర్సనల్గా దేవుడితో ఎక్కువ గడపడం నేర్చుకోవాలి. పర్సనల్గా వ్యక్తిగత సంబంధించిన ప్రార్థనలో ఎక్కువగా ఉండేవాడిని. నాకు సమయం దొరికినప్పుడు ఒంటరిగా సో దేవునితో అలా మాట్లాడు అంటే నేను గొప్పవాడిని కాదని చెప్తాను. అలా నాకు ప్రేరేపణ వచ్చేది. ఈ సృష్టిని గమనించడం, నక్షత్రాన్ని గమనించడం. సో ఇది ఎలా వచ్చింది, మనిషి అంటే ఏంటి, మనిషి ఎందుకు చనిపోతున్నాడు, ఈ సృష్టి ఎలా వచ్చింది, సూర్యచంద్ర నక్షత్రాలు ఏంటి, వీటన్నిటి గురించి ఆలోచించుకున్నప్పుడు దాటన్ని సమాధానం బైబిల్లో దొరికినాను. సో అలా చిన్నగా వస్తున్నప్పుడు రక్షణ అనే అనుభవంలోకి వచ్చి రక్షణ పొందుకునే భాగ్యాన్ని దేవుడు నాకు సహాయం చేశాడు. సో ఇది గతంలో జరిగిన కొన్ని సంఘటనలు. సో దేవుడు నన్ను రక్షించుకున్న సమయం నుండి అప్పటి నుండి ఇప్పటిదాకా ఇంకా నేను చనిపోయేంత వరకు కూడా దేవుడు సాక్షిగా ఉండాలనేదే నా కోరిక. సో
దాని గురించి ప్రార్థన చేయండి మీరందరూ. సో దేవుని గురించి మనం ఎంత దగ్గరగా ఉంటే, తర్వాత దేవునికి దగ్గర అవ్వాలంటే ఒకటే, దేవునితో మాట్లాడడం. దేవునితో ఎలా మాట్లాడడం? ప్రార్థన ద్వారా. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? వాక్యం చదవడం ద్వారా. దేవుని ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? పుష్కలంగా అంటే సంఘంలో. సో సంఘంలో మనకి ఆ ప్రేమ దొరుకుతుంది. సో ఆ రకంగా మనం ముందుకు వెళ్దాం. సో నా గురించి ప్రార్థన చేయండి. ఇంకా దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను, వరాలను ఇంకా ముందుకు వాడుకోవాలని, దేవుని చిత్త ప్రణాళికలో నేను ఉండాలని, దేవుని చిత్తాన్ని చేయాలని నా గురించి ప్రార్థన చేయండి. సో ఈ రకంగా దేవుడు నడిపిస్తున్నాడు, ఇంకా ముందుకి నడిపిస్తానని నేను నమ్ముతున్నాను దేవుణ్ణి. ఆ రకంగా ముందుకెళ్ళాలని ఎస్పెషల్లీ నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే దేవుని పని చేసేటప్పుడు సైతాన్ నన్ను ఎక్కువగా టెంప్టేషన్ చేస్తాడు, సైతాన్ నన్ను పడేయాలని చూస్తాడు, నన్ను పడగొట్టాలని చూస్తాడు. సో ఎస్పెషల్లీ నా గురించి ప్రార్థన చేయండి. సో ఇదే నేను కోరుకునేది, మీ నుండి కోరుకునేది ఒకటే, ప్రార్థన చేయండి. ఇంకా ఏంటంటే మనం ఇంకా భక్తిలో ఎదగాలంటే పర్సనల్గా దేవునితో మాట్లాడండి. సమయం దొరికినప్పుడల్లా దేవునితో మాట్లాడండి. అంటే ఒక్క గదిలోకి వెళ్ళి మాట్లాడడం కాదు, అనుక్షణం ప్రతి పనిలో కూడా ఆయనతో మాట్లాడడం నేర్చుకుందాం. తర్వాత బైబిల్ చదవడం, తర్వాత సంఘానికి వెళ్ళడం. సో వీడి విషయాలు మనం తర్వాత దేవుడు మనకి జీవితంలో నేర్పించిన దానిని మనం మరణించేంత వరకు సాక్షిగా ఉంటూ సువార్త చెప్పుకుంటూ వెళ్ళడం. ఈ 4 విషయాల్లో మనం ముందుకు వెళ్ళాలి. సో ఆ రకంగా మనందరూ ఉండాలి. దేవుని నామకరంగా, దేవుని నామానికి మహిమకరంగా మనం బ్రతకాలి. సో అదే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆజ్ఞ. సో ఆ రకంగా మనం అందరూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.